ఆవిడ అపరిపక్వ నాయకురాలు. తన స్వార్థం కోసం దొరికిన ప్లాట్ఫారాలని వాడుకుంటోంది. ఇప్పుడు తన అన్న నుంచి ఏదో ఆశించింది. ఆ ఆశించిన దాంట్లో ఎక్కువగా కనబడుతున్న విషయం ఏంటంటే, నాకు అర్థమైనంత వరకు అక్కడ పరిణామాల్లో సాధారణంగా మనకి ఈ డౌరీ హెరాస్మెంట్ కేసుల్లో అత్త అదే వదిన ఆడపడుచులు కూడా ఎక్కువ ఉంటుంది. పుట్టింట్లో ఆధిపత్యం కూడా ఆడపడుచు కోరుకుంటది. అందుకే చాలా మంది ఆడపడుచు లేని సంబంధాలు అడుగుతారు. అందుకనే అత్తలేని కోడలు ఉత్తమరాలు అంటారు, అట్లా అంటారు కదా. ఇక్కడ ఈవిడతో సమస్య ఏంటంటే, ఇప్పుడు అనిల్ గారి ఇంటి వైపు నుంచి ఎవరన్నా మనకు తెలుసా? లేదు. అసలు అనిల్ అనేటువంటి ఆయన షర్మిల భర్త, అంతే కదా. ఓవరాల్ గా అక్కడ పబ్లిక్ మనకు కనబడేది ఏంటంటే, అనిల్ వాళ్ళ కుటుంబం మీద ఆధిపత్యం ఆవిడదే, అంతే కదా. అంత మించి ఏముంది? అతన్నే మతం మార్చింది. అతను వాస్తవంగా బ్రాహ్మణుడు కదా. ఈమె కోసం అతన్నే మతం మార్చింది. అంటే పెళ్లి అయిన తర్వాత మారారు ఆయన? మార్చిన తర్వాత పెళ్లి చేసుకుంది. అతన్నే మతం మార్చుకోగలిగింది, నెంబర్ 1. లేదా పెళ్లి అయ్యాక మారాడు తెలియదు. బట్ ముందైతే బ్రాహ్మణుడే. ఇప్పటికీ అనిల్ వాళ్ళ బ్రదరు వాళ్ళ మదరు బ్రాహ్మణ్సే. వాళ్ళేం మతం మారలా, వాళ్ళు హిందూసే. వాళ్ళు బాగానే ఉన్నారు. ఇతను ఒక్కడే మతం మారి, అది కూడా ఈవిడ కోసం. మరి అంటే అక్కడ తన ఆధిపత్యమే కదా. అంతేగా. అప్పుడు అనిల్ వైపు నుంచి ఆస్తులు ఉన్నాయో లేదో మనకు తెలియదు. అనిల్ వైపు పెత్తనం అంతా ఆవిడదే. అట్లాగే అన్న వైపు పెత్తనం కూడా నాదే కావాలనుకుంటుంది. ఇప్పుడు సమస్య ఎక్కడ వచ్చిందంటే, తండ్రి తరహా బిడ్డ అనేటువంటిది పోలికలు ఎన్టీ రామారావు గారి పోలికలు బాలయ్యకి వచ్చినాయి, జూనియర్ ఎన్టీఆర్కి వచ్చినాయి. కానీ